దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? కేవలం 3 అధ్యాయములు లేదా 4 అధ్యాయములు, చిన్నవైతే 5 అధ్యాయములు చదువుట ద్వారా ఈ సంవత్సరం బైబిల్ను కంప్లీట్ చేయగలం. అదే అత్యవసరము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదవవలసినటువంటి లేఖన భాగములు సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం నుండి 11 అధ్యాయముల వరకు. 8వ అధ్యాయంలో రాజు కోసం ప్రజల కోరిక. సమూయేలు వద్దు అంటూ ఉన్న ప్రజలు వినకుండా మాకు రాజు కావాలని కోరుకోవడం. 9వ అధ్యాయంలో తప్పిపోయిన గాడిదల కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలు సమూయేలు అనే ప్రవక్తను మొట్టమొదటిసారి కలుసుకోవడం, వారి మధ్యలో సంభాషణ. 10వ అధ్యాయంలో సమూయేలు సౌలును అభిషేకించడం మరియు సౌలు రాజు కావడం. 11వ అధ్యాయంలో రాజైన మొదట్లోనే అమ్మోనీయులపై సౌలు యొక్క విజయం. సో ఈ 4 అధ్యాయములు ఈరోజు చదవండి. తప్పకుండా దేవుడు మిమ్మను కాపాడి దీవించునుగాక. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ.